హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోయే రెసిపీ చికెన్ బిర్యానీ. కావాల్సిన పదార్థాలు: 200 గ్రాముల చికెన్, హాఫ్ లెమన్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 ఆనియన్, 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, 2 టమాటాలు, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, హోల్ గరం మసాలా, 2 గ్లాసుల బియ్యం. ఆ గ్లాస్తో 2 గ్లాసుల బియ్యం నానబెట్టుకున్న 10 నిమిషాలు. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేయాలి. బాగా వేగిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని బాగా ఒక 2 నిమిషాలు బాగా మగ్గాలి. తర్వాత టమాటా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత చికెన్ వేసుకొని బాగా ఫ్రై చేయాలి ఒక 5 నిమిషాలు. పసుపు, చికెన్ బిర్యానీ మసాలా, గరం మసాలా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని ఒక 5 నిమిషాలు బాగా మగ్గాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 3.5 గ్లాస్ వాటర్ వేసుకుంటాను 2 గ్లాసుల బియ్యంకి. నీళ్ళు బాగా మరిగాక బియ్యం వేసుకోవాలి. బాగా ఒకసారి కలిపెట్టాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. హాఫ్ లెమన్ పిండాలి. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి లాస్ట్ ఫైనల్లో. ఒక 20% ఉడికాక బియ్యం మూత వేసుకోవాలి. 2 విజిల్ రావాలి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. 5 నిమిషాల్లో ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. చాలా బాగా ఉడికింది. పీసులు అంతా చాలా బాగా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేడివేడిగా చాలా టేస్టీగా ఉంటుంది. బొరే బిర్యానీ నేను తినేసి చికెన్ లేదంటే చికెన్ కర్రీ కానీ వేసుకోవచ్చు, పెరుగు పచ్చడి కానీ వేసుకోవచ్చు. నేనైతే ఇలా బొరే చికెన్ బిర్యానీనే తిన్నాను. చాలా టేస్టీగా ఉండింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.